హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఎమోజీస్ని కలిపితే వచ్చే గేమ్ టాకింగ్ టామ్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఎమోజీస్ని కలిపితే వచ్చే గేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం ఈటింగ్ రిలేటెడ్ సెంటెన్సెస్ అంటే తినడం అనే వర్డ్ని యూజ్ చేసుకుని మన డైలీ లైఫ్లో వాడే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్ ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నచ్చితే తిను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఈట్ ఇఫ్ యూ లైక్. ఈట్ ఇఫ్ యూ లైక్ అంటే నచ్చితే తిను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ లైక్ ద ఫుడ్ ఈట్ ఇట్, ఇఫ్ నాట్ లీవ్. దెర్ ఈస్ నో కంపల్షన్ ఇన్ దిస్. ఇఫ్ యూ లైక్ ద ఫుడ్ ఈట్ ఇట్, ఇఫ్ నాట్ లీవ్. దెర్ ఈస్ నో కంపల్షన్ ఇన్ దిస్ అంటే నీకు ఫుడ్ నచ్చితే తిను, లేకపోతే వదిలేసే. దీంట్లో బలవంతమేమీ లేదు. కంపల్షన్ అంటే బలవంతమేమీ లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ హ్యావెంట్ ఈట్ ప్రాపర్లీ. ఐ అండర్స్టాండ్ దట్ యూ డిడెంట్ లైక్ ద ఫుడ్. నాకు అర్థమైంది నీకు ఫుడ్ నచ్చలేదు, అందుకే నువ్వు సరిగ్గా తినలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, నచ్చకపోతే తినకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, డోంట్ ఈట్ ఇట్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, డోంట్ ఈట్ ఇట్ అంటే నచ్చకపోతే తినకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ కుక్డ్ ఆల్ దిస్ డిషెస్ ఫర్ యూ విత్ గ్రేట్ ఎఫర్ట్ బట్ యూ సెడ్ యూ డోంట్ లైక్ ఇట్. I cooked all these dishes for you with great effort, but you said you don't like it. అంటే నేను కష్టపడి నీ కోసం ఈ వంటకాలన్నీ చేశాను, నువ్వేమో నచ్చలేదని చెప్పేశావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, I didn't like the food much, so I left it. I didn't like the food much, so I left it అంటే నాకు ఫుడ్ అంత ఏమీ నచ్చలేదు, అంత బాగా ఏమీ అనిపించలేదు, అందుకే వదిలేశాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఈ టైంలో తినకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యు డు నాట్ ఈట్ డ్యూరింగ్ దిస్ టైమ్. యు డు నాట్ ఈట్ డ్యూరింగ్ దిస్ టైమ్ అంటే ఈ టైంలో తినకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఈటింగ్ దిస్ లేట్ ఎవ్రీ డే విల్ డ్యామేజ్ యువర్ హెల్త్. ఈటింగ్ దిస్ లేట్ ఎవ్రీ డే విల్ డ్యామేజ్ యువర్ హెల్త్ అంటే రోజు ఇంత లేట్గా తింటే నీ ఆరోగ్యం పాడైపోతుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు ఈట్ లేట్ ఎవ్రీ డే బికాస్ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్. I have to eat late every day because I have a lot of work. నాకు చాలా ఎక్కువ పని ఉండడం వల్ల నేను ప్రతిరోజు ఇలా లేట్గానే తినాల్సి వస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, నిజంగా తిన్నావా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డిడ్ యూ రియలీ ఈట్. డిడ్ యూ రియలీ ఈట్ అంటే నిజంగానే తిన్నావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ డోంట్ లై అండ్ కమ్ ఈట్ విత్ మీ. యూ డోంట్ లై అండ్ కమ్ ఈట్ విత్ మీ అంటే అబద్ధాలు చెప్పకుండా వచ్చి నాతో పాటు తిను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డిడెంట్ యాక్చువల్లీ ఈట్ ఎనీథింగ్ బట్ ఐ డోంట్ లైక్ ఈటింగ్ దేర్ సో ఐ లైడ్. ఐ డిడెంట్ యాక్చువల్లీ ఈట్ ఎనీథింగ్ బట్ ఐ డిడెంట్ లైక్ ఈట్ దేర్ సో ఐ లైడ్ అంటే నేను నిజానికి ఏం తినలేదు, కానీ అక్కడ తినడం ఇష్టం లేక నేను అబద్ధం చెప్పాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఇప్పటి వరకు తినలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే సో ఫార్ ఐ హ్యావ్ నాట్ ఈటెన్. సో ఫార్ ఐ హ్యావ్ నాట్ ఈటెన్ అంటే ఇప్పటి వరకు తినలేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, నాట్ ఎ సింగిల్ థింగ్ ఐ హ్యాడ్ టు డూ వాస్ డన్ సో ఐ ఫర్గాట్ టు ఈట్ బికాస్ ఆఫ్ దట్ వర్క్. నాట్ ఎ సింగిల్ థింగ్ ఐ హ్యాడ్ టు డూ వాస్ డన్ సో ఐ ఫర్గాట్ టు ఈట్ బికాస్ ఆఫ్ దట్ వర్క్ అంటే నేను చేయాల్సిన ఒక్క పని కూడా పూర్తి అవ్వలేదు, అందువల్ల నేను ఈ పనిలో పడి తినడమే మర్చిపోయాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, నౌ ఇట్స్ 4 o'clock, వాట్ ఆర్ యూ డూయింగ్ వితౌట్ ఈటింగ్ టిల్ నౌ. నౌ ఇట్స్ 4 o'clock, వాట్ ఆర్ యూ డూయింగ్ వితౌట్ ఈటింగ్ టిల్ నౌ అంటే ఇప్పుడు టైం 4 అవుతుంది, ఇప్పటి వరకు తినకుండా నువ్వు ఏం చేస్తున్నావు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, త్వరగా తిని వెళ్ళు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యు ఈట్ క్విక్లీ అండ్ గో. యు ఈట్ క్విక్లీ అండ్ గో అంటే త్వరగా తిని వెళ్ళు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ గో అవుట్ వితౌట్ ఈటింగ్ యూ విల్ ఫీల్ లెథార్జిక్ లేటర్.
ఇఫ్ యూ గో అవుట్ వితౌట్ ఈటింగ్ యూ విల్ ఫీల్ లెథార్జిక్ లేటర్. లెథార్జిక్ అంటే నీరసం. సో ఇప్పుడు నువ్వు తినకుండా వెళ్ళిపోతే తర్వాత నీకు నీరసం అనిపిస్తుంది లేదా నీరసం వస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై డూ యూ మేక్ ఏ ఫస్ అబౌట్ ఎవ్రీథింగ్, ఈట్ క్విక్లీ అండ్ గో. ఫస్ అంటే గొడవ. సో వై డూ యూ మేక్ ఎ ఫస్ అబౌట్ ఎవ్రీథింగ్, ఈట్ క్విక్లీ అండ్ గో అంటే నువ్వు ప్రతిదానికి ఎందుకు గొడవ పెడతావు, తొందరగా తినేసి బయటికి వెళ్ళు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.